ఓకే. సో దానికి యాన్యువల్లీ పే చేయొచ్చు, అఫర్లీ మంత్లీ ఉంటుంది. బట్ మోస్ట్లీ యాన్యువల్లీ ప్రిఫర్ చేద్దాం. మనకి కస్టమర్కి కూడా బెనిఫిట్. ఇది పాలసీ టర్మ్ 40 ఇయర్స్ కంటే తగ్గినా పెరిగినా ప్రీమియం పెరుగుతుంది. ఎందుకో తర్వాత చెప్తాను. సో జనరల్గా మనం 12 పీపీటీ పెడతాం. సో పాలసీ టర్మ్ 40 పెడతాము, ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 పెడతాం. దీనిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ అండ్ బి అని. ఏ అంటే కొద్దిగా ప్రీమియం ఎక్కువ వస్తుంది, దాని తగ్గట్టుగా రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. అంత ప్రీమియం అఫోర్డ్ చేయలేని కొంచెం తక్కువలో కావాలంటే ప్లాన్ బి తీసుకోవచ్చు, దాని తగ్గట్టుగా రిటర్న్స్ తగ్గుతాయి. బట్ సజెస్టబుల్ ప్లాన్ ఏ. జస్ట్ ప్రీమియం తగ్గుద్ది, దాని ద్వారా రిటర్న్స్ తగ్గుతాయి, అంత ఇంకేం లేదండి, కవరేజ్ సేమ్ ఉంటుంది. సో సజెస్టబుల్ ప్లాన్ ఏ. ఓకేనా. దాని తర్వాత మనకి ఇక్కడ మన ఫండ్స్ చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్ వదిలేసేయండి. మనం లాగిన్ చేసేటప్పుడు పలానా ఫండ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఆల్రెడీ బెస్ట్ దాంట్లో స్విచ్ చేస్తాం. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత రైడర్స్ అన్ని ఆల్మోస్ట్ ఇన్బిల్ట్ ఉన్నాయి దీంట్లో. లాస్ట్ లో మీరు ఈపీ క్యాలిక్యులేటర్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి 125% ఈపీ. సో మొత్తం మీద 38% ఎంత వస్తుందో చూద్దాం. కంటిన్యూ చేస్తున్నాను కింద నేను. సో ఈ రైడర్స్ అన్ని కూడా ఇన్బిల్ట్ ఉన్నాయి. ఇందులో యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ డిజేబిలిటీ, ఆ రైడర్స్ తీసుకున్న ప్రీమియం పక్కన కనిపిస్తుంది. యాక్సిడెంట్ డెత్ అయితే 90 లక్షలు అదనంగా ఇవ్వడానికి, యాక్సిడెంటల్ డిజేబిలిటీ అయితే 90 లక్షలు ఇవ్వడానికి, టెరమ్ బూస్టర్ అంటే ఒక డాక్టర్ కనుక ఇతనికి సంవత్సరం కంటే బతకలేడని చెప్పినప్పుడు ఆ 10 లక్షలు ముందు ఇచ్చేస్తాం. డెత్ అయినప్పుడు మిగతా పైన వచ్చే 90 లక్షలు ఇస్తాం. బట్ మామూలుగా డెత్ అయితే అలాంటి సిచ్యువేషన్ లేకుండా 90, 10 కలిపి ₹1,00,00,000 ఇచ్చేస్తాం. సో రైటర్ అమౌంట్ 99 లక్షలు ఉంటుంది. దానివల్ల ప్రీమియం తగ్గుతుంది. లైఫ్ పరమరక్షక లైఫ్ అని అనుకోండి, ₹1,00,00,000 ఉండటం వల్ల ప్రీమియం పెరుగుతుంది. లైఫ్ లో ప్లస్ కి కొద్దిగా 10,000 ప్రీమియం తగ్గుతుంది అనమాట, ఓ 10% దాకా రైడర్స్ తగ్గడం వలన. సో 80,000 దాకా ప్రీమియం వస్తుంది ఇక్కడ. ఓకే. మొత్తం మీద ఇది చూడాలి, లాస్ట్ లో చూసారా, అది మన యాక్చువల్ ప్రీమియం అనమాట. ఇదేమో బేస్ ప్రీమియము, ఇది రైడర్ యాక్సిడెంట్ డెత్ కి తీసుకుంటున్నాం, డిజేబిలిటీ తీసుకుంటున్నాం, టర్మ్ బూస్టర్ తీసుకుంటున్నాం. మొత్తం మీద రైడర్స్ అన్ని కలిపి 31,000 అవుతున్నాయి. ఓవరాల్ గా మొత్తం ప్రీమియం 80,000 అవుతుంది. సో 80,000 చొప్పున మనం 12 ఏళ్ళు పే చేస్తున్నాం. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు మనం. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 కనిపిస్తుంది. యా, స్క్రీన్ టచ్ అయింది, మీకు వస్తుంది. పైన బాటమ్ లైన్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది పీపీటీ, దాని పక్కన పాలసీ టర్మ్. సో అక్కడ ఒకసారి చూసుకొని కరెక్ట్ అయిపోతే మళ్ళీ రిటర్న్ మంచిగా ఇవ్వచ్చు. సో ఇది ఒక స్క్రీన్ షాట్ పంపిస్తే వాళ్ళకి దీంట్లో విషయాలు ఏం తెలుస్తాయి అంటే, నార్మల్ గా ఏదైనా జరిగితే ₹1,00,00,000